వెల్కమ్ టు సన్స్టార్ ఎన్మన్ ఛానల్. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ సన్స్టార్ ఎన్మన్ ఛానల్ని ఇంకా మరిన్ని వీడియోలు అప్లోడ్ చేస్తాను. ఈ వీడియో ఏంటంటే రాయన్ మూవీ యాక్టెడ్ బై ధనుష్ గారు 50వ మూవీ ఇది. ఈ మూవీ గురించి మాట్లాడుకుందాం. రాయన్ మూవీ అసలు వేరే లెవెల్ ఉంది. చాలా బాగుంది. ఒక యాక్షన్ మూవీ అండ్ ప్రతి ఒక్క క్యారెక్టర్ బాగుంది. ఈ సినిమాలో చాలా బాగుంది. నాకైతే బాగా నచ్చింది. ఎక్స్పెషల్లీ మాట్లాడుకోవాల్సిందంటే ఈ సినిమా క్యారెక్టర్ ఒక్కొక్కరికి ఒక క్యారెక్టర్ ఉంటుంది. ఆ క్యారెక్టర్ మీద సినిమా వెళ్తూ ఉంటుంది. ఒక మూవీ తీయాలని తీశారో లేకపోతే ఆయన 50 ఫిల్మ్ ఇలా తీయాలని తీశారో తెలియదు, కానీ చాలా బాగా తీశారు. రాయన్ మూవీ అయితే చాలా బాగుంది. ఒక మంచి యాక్షన్ మూవీ. ఇంటర్వెల్కి ఉంటుంది. అసలు ధనుష్ గారి వల్ల సినిమా ఎక్కడికి వెళ్ళిపోతుంది ఇంటర్వెల్కి. తర్వాత క్లైమాక్స్లో వచ్చే ఒక పార్ట్ ఉంటుంది. ఆ పార్ట్ తర్వాత వచ్చే ఫైట్ అసలు మొత్తం గూస్ బంప్స్. ఆ పార్ట్ స్టార్ట్ అయినాక ఫైట్ ఎండ్ అయ్యే వరకు మొత్తం గూస్ బంప్స్. అంత బాగా తీశారు అబ్బా. చాలా బాగుంది. ఇంటర్వెల్ క్లైమాక్స్ అయితే మెయిన్ ఈ సినిమాకి. చాలా క్యారెక్టర్ విషయానికి వస్తే సందీప్ కిషన్ అయితే ఇది ఒక మంచి మూవీ అప్ప ఆయన కెరీర్లో. ఎందుకంటే చాలా మూవీలు చేశారు, చాలా డిఫరెంట్ క్యారెక్టర్స్ కూడా చేశారు ఆయన. కానీ ఈ సినిమాలో ఆయన 2 షేడ్స్ ఉంటాయి. చాలా బాగుంటుంది. ఆయన మంచి పేరు వస్తుంది ఈ సినిమాతో గ్యారంటీ. పక్క సూపర్ చేశారు. సందీప్ కిషన్ అయితే బెస్ట్ పర్ఫార్మెన్స్ ఈ సినిమాలో అండ్ బెస్ట్ క్యారెక్టర్ కూడా పడింది ఈ సినిమాలో. చాలా బాగా చేశారు. తర్వాత మిగతా కాళిదాస్ గారైనా అండ్ సిస్టర్ క్యారెక్టర్ గారైనా వాళ్ళిద్దరు కూడా చాలా బాగా చేశారు. ఈ సినిమాకి న్యాయం చేశారు. మెయిన్ పిల్లర్స్ వీళ్ళు ముగ్గురు, అలాగే ధనుష్ గారు, వీళ్ళు నలుగురు మెయిన్ పిల్లర్స్ ఈ సినిమాకి. చాలా బాగా చేశారు. ఇంకా సెలవరాఘవన్ గారు, తర్వాత ప్రకాష్ రాజ్ గారు, వీళ్ళందరూ పర్లేదు, ఇంపార్టెంట్ క్యారెక్టరే. వాళ్ళు తగ్గ న్యాయం చేశారు. చాలా బాగా చేశారు వాళ్ళు కూడా. అండ్ ఎస్జే సూర్య గారు అయితే వేరే లెవెల్. నాకైతే ఆయన బాడీ లాంగ్వేజ్, ఆయన వాయిస్ అనేది చాలా బాగా ఇష్టము. ఆయన బాగా చేస్తారు. విలన్లకైనా చాలా బాగా చేశారు ఈ సినిమాలో. నాకు బాగా నచ్చుతాయి. అండ్ మిగతా చిన్న క్యారెక్టర్లు అందరూ బాగా చేశారు. సందీప్ కిషన్ గారు ఒక జోరీ ఉంటుంది, ఆవిడ పేరు నాకు తెలీదు, ఆవిడ కూడా బాగా చేసింది. అండ్ మిగతా చిన్న రోల్స్ అందరూ వాళ్ళు బాగా, ఎవరు తక్కువ క్యారెక్టర్ వాళ్ళు బాగా చేశారబ్బా. సినిమా అందరూ న్యాయం చేశారు. ఇంకా మనం మాట్లాడుకోవాల్సింది ధనుష్ గారి గురించి. ధనుష్ గారు అయితే వేరే లెవెల్ చేశారబ్బా ఈ సినిమాని. ఎస్పెషలీ ఆయన ఫస్ట్ హాఫ్ అంతగా అంటే ఆయనదేం ఉండదు ఎక్కువ. సందీప్ కిషన్ గారిది లేకపోతే వీళ్ళది కొంచెం మనకి బాగా అనిపిస్తూ ఉంటుంది. ఇంటర్వెల్ ముందుకు ఉంటుంది అబ్బా. ఇంటర్వెల్ ముందు అక్కడి ఇంకా ధనుష్ గారు అయితే సినిమాని వేరే లెవెల్కి తీసుకొని వచ్చాడు. ఆ ఇంటర్వెల్ సీన్లప్పుడు గూస్ బంప్స్ అంటే గూస్ బంప్స్. అసలు ధనుష్ గారి ఫ్యాన్స్ ఎవరైనా విజిల్ వేయాల్సిందే. అక్కడి ఇంకా సినిమాని వేరే లెవెల్కి తీసుకొని వచ్చారు అబ్బా. ధనుష్ గారు అయితే అసలు చాలా బాగా పర్ఫామ్ చేశారు. అట్లే ఆయన డైరెక్షన్ గురించి చెప్పుకుంటే ఆయన ఇంకొక 10 మూవీస్ చేయొచ్చు డైరెక్షన్, అంత బాగా తీశారు. అసలు గ్రేట్ అబ్బా. ఒక పక్క యాక్టింగ్, ఒక్కొక్క డైరెక్షన్ అంటే ఇలా చేయడం చాలా కష్టము. అలాగే కొన్ని మంది మాత్రమే సక్సెస్ అవుతారు. దాంతో ధనుష్ గారు అయితే పక్క సక్సెస్ అయిపోయారు ఈ సినిమాతో. ఇంకొక 10 మూవీలు చేశాను డైరెక్షన్గా, అలాగే యాక్టింగ్ చేసుకుంటా. ఆయన 50 సినిమాని నెక్స్ట్ ఒక 10 years వరకు వాళ్ళ ఫ్యాన్స్ గర్వంగా చెప్పుకున్నట్లాగా తీసాను ఆయన. మ్యూజిక్ విషయానికి వస్తే ఏఆర్ రెహమాన్ గారు బాగా కొట్టారు అప్ప. మ్యూజిక్ చాలా బాగుంది. ఎస్పెషల్లీ నాకు క్లైమాక్స్ సాంగ్ ఒకటి బాగా నచ్చింది. దాని తర్వాత ధనుష్ గారు నడుచుకుని వస్తున్నప్పుడు ఒక బీజిఎం వస్తుంటుంది, అది కూడా సూపర్గా ఉంటుంది. చాలా బాగా చేశారు ఆయన. మిగతా 2 పాటలు కూడా పర్లేదు, బాగానే ఉంటుంది. చాలా బాగా చేశారు మ్యూజిక్. చాలా బాగుంది. ఆయనకి ఫైట్స్ బాగున్నాయి. చాలా బాగుంది అప్ప. మంచి ఒక ఎమోషనల్ పాయింట్ ఉంది, కొంచెం స్టోరీ ఉంది. సినిమా చాలా బాగుంది అప్ప. మంచి మూవీ. ఈ ఫైటే మాత్రం ఇదే బ్లాక్ బస్టర్ మూవీ. రాయన్ మూవీ బ్లాక్ బస్టర్ మూవీ. చాలా బాగుంది. ధనుష్ గారి 50వ మూవీ బ్లాక్ బస్టర్ మూవీ. ఈ మూవీకి నేను ఇచ్చే రేటింగ్ 5కి 4. థియేటర్లో చూడండి. రాయన్ మూవీ బ్లాక్ బస్టర్ మూవీ. ధనుష్ గారి 50 మూవీ చాలా బాగా తీశారు.